వాళ్ళందరూ పారిపోయి తలదాచుకుంటారు. ఎందుకు? అపవాది చంపేస్తాడేమో అని చెప్పి. ఇక క్రీస్తు దిగుతాడు, క్రీస్తు యుద్ధాన్ని జయిస్తాడు. ఇక తర్వాత అపవాది అగ్నిగుండంలో పడవేయబడతాడు. అపవాది అగ్నిగుండంలో పడవేశాక తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది. మొత్తానికి నుంచోబెట్టి ప్రతి ఒక్కరు పాపాన్ని లెక్కగట్టి ఎవరికి ఏ స్థలము సమవుజ్జియో అదే ఇస్తాడు. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో సాతాను ఏం చేస్తాడు? ఎవరెవరున్నారు 1000 ఏళ్ల పరిపాలనలో? ఓన్లీ అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్తే ప్రపంచాన్ని పాలిస్తారు. మరి సాతాను ఏం చేస్తాడంటే కట్టేస్తారు సాతాన్ని లైక్ ఒక బందీ గృహంలాగా పెట్టేస్తారు. ఇప్పుడు యుఫ్రాటీస్ నది మొత్తం ఎండిపోయింది తెలుసా? న్యూస్ చూస్తున్నారా? న్యూస్లో కూడా కాదు కానీ యూట్యూబ్ ఆ టైప్లో చూసినట్లయితే యుఫ్రాటీస్ నది మొత్తం ఎండిపోయింది. ఇంతకుముందు మంచిగా నీళ్లు పారుతూ ఉండేది. అది ఎండిపోతే